గత 2 నెలల నుండి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యం ధర్నా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వ నిధులు ఆపడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ యువజన సంఘ నేతలు మండిపడ్డారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019 నుండి 2024 వారి సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఆరోగ్యశ్రీ ఒక సంజీవనిలా పనిచేస్తుందన్నారు. ప్రతి నెల 400 కోట్ల ప్రకారం ఏడాదికి 4,000 కోట్లు ఖర్చు చేస్తుండేవారన్నారు. తన పదవీ కాలంలో ఒక్కో ఆరోగ్యశ్రీకి 20,000 కోట్లు కేటాయించారని, అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని విమర్శించారు. గత 2 నెలల నుంచి మన ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ విషయం పైన ధర్నా చేయడం మనందరికీ తెలిసిన విషయమే. గత 10 రోజుల నుంచి ఏవైతే ఆరోగ్యశ్రీ నిధులు ప్రభుత్వం నుంచి అందగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇవాళ 10 రోజుల నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించినది మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆపివేయడం జరిగింది. నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ అనేది ఒక సంజీవ లాంటిదని చెప్పి ఆరోగ్యశ్రీ పైన ప్రతి ఏటా 400 కోట్లు ప్రతి నెల 400 కోట్లు ఖర్చు పెడుతూ ఏడాదికి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది. అలా దాదాపు 20,000 కోట్లు ఆరోగ్యశ్రీకి మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఏ రోజు కూడా ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వచ్చి ఇలా ధర్నా చేయడం గాని, ఇలా సమ్మె చేయడం గాని, మాకు బిల్లులు రాలేదని గాని ఏ రోజు కూడా వచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆరోగ్యం పైన ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడని చెప్పొచ్చు. నిజంగా ఆరోగ్యశ్రీలో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేంత వరకు 1024 ఉన్న చికిత్సలని దాదాపు 3,200 చికిత్సలను ఆయన అదనంగా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఎవరైతే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో వాళ్ళు తిరిగి ఇంటికి పోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పోయిన తర్వాత కూడా విశ్రాంతి సమయంలో కూడా వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు అంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనే ఒక సంక్షేమ పథకం తీసుకొని వచ్చి ప్రతి నెల వాళ్ళకి 5,000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కడితో ఆగకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధాన్ని దేశమంతా అమలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మెచ్చుకోవడం కూడా జరిగింది. అదే కాదు దాదాపు 10,000 విలేజ్ క్లినిక్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రావడం జరిగింది. అలానే పిహెచ్సి సెంటర్లు మరియు అర్బన్ హెల్త్ సెంటర్లు పిహెచ్సి సెంటర్లు చూసుకుంటే దాదాపు 1,050, అలాగే సిహెచ్సి సెంటర్లు మరియు అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకుంటే దాదాపు 750. అంటే ఈ మూడింటికి సంబంధించి దాదాపు 1,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేయడం జరిగింది. 29 రాష్ట్రాలకు గాను ఈ పిహెచ్సి సెంటర్లు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏవో 100-200 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. కానీ మా జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 1,200 పిహెచ్సి సెంటర్లు అర్బన్ హెల్త్ సెంటర్లు సిహెచ్సి సెంటర్లు నిర్మాణమై అక్కడ ప్రారంభమై అలాగే సేవలు కూడా జరగడం జరిగింది. గతంలో ప్రభుత్వ మెడికల్ సంబంధించిన హాస్పిటల్లో దాదాపు 180 నుంచి 200 మాత్రమే మెడిసిన్స్ అవైలబుల్ ఉండేవి. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 నుంచి 500కి సంఖ్యని దాన్ని పెంచుతూ అవి కూడా మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్ అంటే WHO మరియు GMP వారి సంస్థ ద్వారా గుర్తింపు పొందిన మెడిసిన్స్, అవి ఎక్కడ పడితే అక్కడ బయట కూడా దొరకని మెడిసిన్స్, బ్రాండెడ్ మెడిసిన్సే మన ప్రభుత్వ హాస్పిటళ్లలో లభించడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం పైన, ప్రజల పైన, మధ్యతరగతి ప్రజలకు ఒక నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇంతటి గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే మన ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, అదే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పబ్లిసిటీ ఏమో పీక్స్ లో ఉంది, పరిపాలన ఏమో లీస్ట్ లో ఉంది. మొన్నటికి మనం చూస్తే విజయవాడ నందు బి సెంటర్ రోడ్ లో మనందరం చూసిన విషయమే. ప్రతి ఒక్కరు ప్రజల్ని పోయి ఆయన పలకరిస్తున్నాడు ఆప్యాయతగా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీది మీడియా ముఖంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ సెంటర్లో అయితే నడిచారో ఆ పక్కనే ఆంధ్ర హాస్పిటల్ ఉంది. ఒక్కసారి పోయి అక్కడ ఉన్న పరిస్థితులు చూడు. ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద మధ్య తరగతి వాళ్ళకి వైద్యం అందక, డబ్బులు ఖర్చు పెట్టుకోలేక మీరు ఏదైతే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారో, దాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారో, ఎంతటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీరు అక్కడికి పోతే తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం నేను గొప్పగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల్లో అనేకమైనది ఏంటంటే 108, 104
యావత్తు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 1100 మన ముందుగా ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ఒక ధర్నాగా పెట్టుకున్నా, ఒక నిరసన కార్యక్రమం పెట్టుకున్నా ఎందుకోసం పెట్టుకుంటాం? వ్యవస్థలోని లోపాలను, వ్యవస్థలో జరుగుతున్న అవినీతినో, మన ముందు జరుగుతున్న అనుభవాలను పంచుకోవడానికో, నిరసన తెలపడానికో ఇవన్నీ మనం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నామంటే దానికి మెయిన్ కారణం ప్రభుత్వం ఎంతో ప్రయారిటీగా ముందు చూపుతో బాధ్యతగా వహించాల్సిన పథకం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ, అది ఈ రోజు నిర్వీర్యబోతుంది కాబట్టి ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. చూసుకున్నాం, ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం అయినా, ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వానికైనా మినిమం కావాల్సింది ఏంది? ప్రజల మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే ఏముంటాయి? విద్య, వైద్యం, ఆరోగ్యం, కూడు, గూడు, గుడ్డ, ఇవి మౌలిక సదుపాయాలు. ఈ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల్లో ఏదైనా ఒక్క దాంట్లోనే తమ బాధ్యతను నిర్వర్తించిందా? ఒకసారి సమాజాన్ని క్లాసిఫై చేసుకుంటూ పోతే, సమాజంలో 100% ఉంటే 100%లో 10% మంది మాత్రమే ధనికులు ఉంటారు. రిచ్ క్లాస్ అనేది ఓన్లీ 10% మాత్రమే. మిగతా 90% మంది ఎవరు ఉంటారు? పేద, బడుగు, బలహీన వర్గాలు మాత్రమే ఉంటారు. ఏ ప్రభుత్వమైనా కాన్సన్ట్రేట్ చేయాల్సిన 10%నే 90%నే? ఖచ్చితంగా 90% ఏ ప్రభుత్వమైనా గుర్తించి పనిచేయాలా? అలాంటిది ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ని చూసినా, వాళ్ళు తీసుకొస్తున్న పాలసీస్ చూసినా, ఏం చూసినా కూడా చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ కంప్లీట్లీ ఆన్ కార్పొరేట్స్, కామన్ మ్యాన్ మీద లేదు. ఇవన్నీ ఎందుకన్నా థియరిటికల్ గా ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా ఇంకా మాట్లాడుకుంటూ పోతా అంటే ఉండేటియే. ఒక చిన్న ఉదాహరణ, లాస్ట్ వారం కడపలో జరిగిన ఉదాహరణ మీ ముందుకు తెస్తున్నా. కడపలో ఒక వాలంటీర్ బైక్ మీద కింద పడి యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయితే ఇమీడియట్ గా తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే, ఎక్కడో కాకుండా ఈ స్పెన్సర్స్ పక్కన మనకు ఒక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది, ఆర్థో హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో చేరితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. నిలిచిపోవడం వల్ల ఏమైంది? 60,000 70,000 అతను ఖర్చు పెట్టుకొని సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ సమస్య 60,000 70,000 కాదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి 60,000 70,000 అనేది తన సంవత్సరం మొత్తం కష్టపడి పనిచేసి మిగిలించుకుంటే సేవింగ్స్. 60,000 70,000 ఏముంది ఈరోజు కట్టి సర్జరీ చేసుకుంటారు. కానీ మళ్ళా తను 60,000 70,000 మిగిలించుకోవాలంటే ఇంకో సంవత్సరం కష్టపడాలా. కేవలం ప్రజల్ని ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వం డ్యూటీ చేస్తుంది. తర్వాత ఇంకా మేము ఈ రోజు కూడా చాలా గర్వంగా చెప్పుకోగలం. 2007లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాతే 2009లో తమిళనాడులో కానీ, 2012లో మహారాష్ట్రలో కానీ, 2016లో వెస్ట్ బెంగాల్లో కానీ, 2018లో కర్ణాటకలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో కూడా 2018లోనే ఇటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. విజన్ ఎవరుకుంది? ప్రజల కోసం పనిచేయడం విజయమా? కార్పొరేట్ల కోసం పనిచేయడం విజనా? ఓట్లు వేసింది ఎవరు? ప్రజలా, కార్పొరేట్లా? కాబట్టి ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మేము డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకో, లోకేష్ గారికో మేము చెప్పాల్సిన అవసరం లే. ఈ ప్రకటన ఏదైతే రేపు పేపర్లో వస్తుందో, ఇక్కడ ఉండే లోకల్ లీడర్లు మా ఎమ్మెల్యే గారి దగ్గరకో, జిల్లా అధ్యక్షుల గారి దగ్గరకో వెళ్ళి, మేడం రేపు మా డివిజన్ లోనో, మా ఇంటి పక్కనో ఎవరన్నా ఆరోగ్యశ్రీ వాళ్ళు నష్టపోతే ఆ నైతిక బాధ్యత మేము వహించాల్సి వస్తుంది మేడం. కాబట్టి దయచేసి మీకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో తెలియజేసి త్వరగతిన మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించుకోవాలని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం.